వచ్చిందండి అమ్మగారు అడక్కు, నేనే చెప్తాను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఊరు వెళ్తున్నాను, అప్పటి వరకు ఇంట్లో మా వదిన ఉంటది. నువ్వు సెలవు తీసుకుంటావా? ఎవరమ్మా నువ్వు? మహాలక్ష్మిలా ఉన్నావు. పక్కింటి అమ్మాయా? కాదు, పని మనిషి. ఇప్పుడు సెలవు తీసుకుంటే డబ్బులు కట్ చేస్తుంది. ఊర్లో ఆవిడ కదా, ఏదోలా మేనేజ్ చేసేద్దాం. ఓహో, అమ్మ మీరు లేకపోతే ఈవిడున్నారుగా, హెల్ప్ చేస్తా. నీ ఇష్టం, జాగ్రత్త. In front there is crocodile festival. కాళ్ళు నొప్పులు వస్తున్నాయమ్మా. అయితే కూర్చోండి అమ్మా. నువ్వు కాలు పడతావని చెప్పా, మాకు కూర్చోవాలని తెలియదేంటి? మీరు ఇచ్చే 6,000కి ఆ పనులు చెయ్యం. ఏంటి 6,000? మా ఊర్లో 2,000 ఇస్తే మొత్తం పనులు చేస్తారు. మా అన్నయ్యకి చెప్పి నేను తీయించేస్తా. అప్పుడు మా ఊర్లో అమ్మాయిని పెట్టుకుంటాం. మీకు ఎందుకంత కష్టం? నేను నొక్కుతాగా, కూర్చోండి. ఏం నొప్పుతున్నావురా నీ అయ్యా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకెంతకాలం ఇలా పని చేసుకోవాలో. రమ్య, ఒక ప్లేట్ కడిగి సిబ్బు. కొంచెంసేపు ఆగితే గిన్నెలన్నీ కడిగిచ్చేస్తా. అన్ని వద్దులే, ఒక ప్లేట్ ఇవ్వు. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే రమ్య, ఈ ప్లేట్ కడుగు. రేపు కడుగుతానులే అమ్మా. ఇప్పుడు నువ్వు కడిగితే రాత్రికి మేము తినాలి. బాగైందా? 2 పూట్ల గిన్నెలు ఒకరోజు కడిగిచ్చేస్తున్నారు. ఈరోజు ఏదో ఒకటి చెప్పి పని ఎగ్గొట్టేయాలి. ఏంటమ్మా, కాలు జారి పడ్డావా? బ్లడ్ వస్తుందా? ఆగమ్మా, వస్తున్నా, హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా, మా అమ్మ కాలు జారి పడింది, అర్జెంట్గా హాస్పిటల్ జాయిన్ చేయాలి. ఎమర్జెన్సీ కదా, మా స్కూటీ పట్టుకుని వెళ్ళు. 10% ఎక్స్ట్రా అని చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఒక్క బిస్కెట్ అయినా ఎక్స్ట్రా ఉండదు. ఏంటిది నడిపించుకుని వెళ్తుంది? ఏ స్కూటీ ఎందుకు తీసుకెళ్తున్నావు? ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలి. అయితే అది ఎక్కి డ్రైవ్ చేయొచ్చు కదా. ఎక్కే టైం లేదు, ఎమర్జెన్సీ. రమ్య, ఇదిగో నీ జీతం. నవీన్ గారు, 1000 తగ్గింది, లెక్క పెట్టండి. లెక్క పెట్టే ఇచ్చాను. ప్రతిరోజు లేటుగా వచ్చి త్వరగా వెళ్ళిపోతున్నావు. ఈ నెల 1000 కట్ చేస్తే కానీ దారిలోకి రావు నువ్వు. ఈ ఒక్క నెలే కదా అలా చేశాను. ఒట్టేసి చెప్పు, ఒక్కరోజైనా టైంకి వచ్చావా నువ్వు? మీ మీద ఒట్టు. హే, నాకు ఇంకా పెళ్లి కాలేదు, కావాలంటే నీ మీద వేసుకో. నాకు మాత్రం అయ్యిందా ఏంటి? రేపటి నుంచి త్వరగా వచ్చేస్తాలే. రేపటి నుంచి సాలరీ కూడా కరెక్ట్గా ఇచ్చేస్తాలే. నా ఉసురు తగిలితే ఏమవుతుందో చూస్తావులే. బొంగులే. అయిపోయింది, బతికి అయిపోయింది. తినేటప్పుడు చూసుకోవడం తెలీదా? నీ వల్ల పడిపోయింది ఇది. నేనేం చేశాను? నిన్ను కొట్టడం వల్ల పడిపోయింది ఇది. నువ్వు పడైపోయావు అంటే నేను కొట్టేదాన్ని కాదు కదా. నాకు పుట్టొద్దు, ఏమొద్దు. ఇంత చెప్తే ఇది ఉండేదాన్ని కాదు కదా. ఎలా ఉంది నవీన్ గారు? ఏంటి? చపాతీ టేస్ట్ ఎలా ఉంది? ఏంటి ఇంట్లో కొత్త వాళ్ళు ఉన్నారు? స్పెషల్ ఏంటి అంకుల్? పెళ్లి చూపులు. హే, అన్సపేట్ చేయాలి. పెళ్లి కొడుకుని తీసుకురండి. ఎక్కడైనా పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వస్తాడు, ఎక్కడేంటి రివర్స్ లో ఉంది? వీడు నాకు బాగా అవుతాడంట. మా నాన్న రిక్వెస్ట్ చేస్తే వచ్చా. ఓహో, ఎప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు చూడడానికి వస్తారు కదా, జెండర్ ఈక్వాలిటీ ఉండాలని నేను వచ్చా. అవునా? నిజమా? బట్టలు కనిపిస్తున్నాయి, మనిషి ఎక్కడా? నవీన్ గారు నవ్వండి, ఇప్పుడు కనిపిస్తాడు. సిగ్గుపడింది చాలు, అమ్మాయిని సరిగ్గా చూడండి నవీన్ గారు. నాకు అమ్మాయి నచ్చింది. ఏమండి మరి మీకు? నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి సమాధానం చెప్పు. క్వశ్చన్సా? ఎగ్జామ్ ఉందని ముందే చెప్పాలి కదమ్మా. ఇది ఎగ్జామ్ కాదు, నార్మల్ ఫ్రెండ్లీ క్వశ్చన్స్. అలా అయితే పర్లేదు. వాటరా సోడానా? థమ్స్ అప్. మంద అలవాటు ఉంది, మరి స్మోకింగ్? ఓన్లీ తాగినప్పుడే. ఈ కాలంలో అందరికి చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి. నాకు కూడా ఉన్నాయి, అందుకే అడిగా. నాకు ఓకే. కట్నం ఎంత అనుకుంటున్నారు? నాకేమొద్దు, నాకు కావాలి. ఎంత? 20 లక్షలు. క్యాషా చెక్కా? మీ ఇష్టం. ఇంకా నాకు ఫ్లాట్ కారు కావాలి. ఇంక పెళ్ళైనట్టే. మేమేమి ఇవ్వకపోతే చేసుకోవా? చింపాంజీలా ఉన్నాం, ఆ మాత్రం కట్నం ఇవ్వకపోతే ఎలా? ఏం మాట్లాడుతున్నావే?
ఊర్లో అమ్మాయిలు కరువు అనుకున్నావా లేదా నీ అంత అందగతి లేదనుకున్నావా? కలర్ తక్కువ కానీ క్యారెట్ రేట్ కంటే ఎక్కువ. నేను తోసేయక ముందే నువ్వే వెళ్ళిపో. నవీన్ పెళ్లి చూపులు అయ్యిందట, ఏమైంది? ఏమవుతుందో మీకు మాత్రం తెలియదేంటమ్మా? అమ్మాయి కళ్ళు పడిపోయింది కదా? కాదు, ఎదురు కట్నం అడిగింది. రెండింటికి పెద్ద తేడా ఏముందిలే. ఇలా అయితే నవీన్ గారికి పెళ్లి ఎప్పుడు అవుతుంది? ఎవరు చేసుకోకపోతే నువ్వు చేసుకో. నవీన్ గారు నాకు దైవంతో సమానం. అలాంటి మాటలు మాట్లాడకండి, పాపం చుట్టుకుంటుంది. నవీన్ గా కాదు, మీకు. అశోక్ గారు ఇక్కడ నక్లీస్ పడిపోయింది, అమ్మగారిదేనా? అవునే, ఇది 3 లక్షలు తెలుసా? ఆగు, ఇప్పుడే బీరువాలో పెట్టేసి వస్తా. అమ్మా, రమ్య చూసావా ఎంత మంచిదో? నక్లీస్ పడితే తిరిగి ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చేసావు రమ్య? నాకు ఆ డిజైన్ నచ్చలేదు అమ్మగారు. నేను తోసేయక ముందే నువ్వే వెళ్ళిపో. ఊర్లో అమ్మాయిలు కరువు అనుకున్నావా లేదా నీ అంత అందగతి లేదనుకున్నావా? అమ్మా, రమ్యని పెళ్లి చేసుకుంటా. తనైతే కట్నం ఇవ్వదురా. మన క్యాస్ట్ లో అసలే అమ్మాయిలు ఉండరు, ఒకవేళ ఉన్న ఎదురు కట్నం అడుగుతున్నారు. 20 లక్షలు. నిజమేరా? అయితే రమ్యని అడుగుదాం. అయిపోయింది, బతికైపోయింది నీ. రమ్య, మా నవీన్ పెళ్లి చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు? అవును రమ్య, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఇంకెవరు అర్థం చేసుకోలేరు. కలర్ తక్కువ కానీ క్యారెట్ రేట్ కంటే ఎక్కువ. అందుకే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు కళా వైద్యుడు చిన్నప్పుడు చిలక జ్యోతిష్యం చెప్పిస్తే నన్ను చేసుకునేవాడు చిలక చిరిగిపోద్ది అన్నారు. చిలకంటే మనిషి నవీన్ గారు. ఓహో, 2 రోజుల నుంచి తింటం లేదు, ఏమైందిరా? నాకు రమ్యకి పెళ్లి చేయి, అప్పుడే తింటా నేను. తను చెప్పింది కదరా, అయినా తన్నే బ్రతిమాలేమంటే తందే పై చేయి అవుతుంది. నా మాటని లేకు. సరే, మనం ఒక గేమ్ ఆడదాం. ఎవరు విన్ అయితే వాళ్ళ మాటే వినాలి. మా అమ్మ విన్ అయిపోతుంది ఏంటి? నాకు ఈ గేమ్ నచ్చలేదు, వేరే గేమ్ ఆడదాం. నాకు ఈ పిక్కలు కనిపించట్లేదు, ఆ వైట్ పిక్కలు ఇవ్వు. నాకు అన్ని వైట్వే కావాలి, రమ్యతో సహా. అరే బట్టుడు, స్ట్రైట్ గా చంపదురా, క్రాస్ గా చంపుతుంది. ఎందుకలా? బట్టుడు కన్నీ ఎవరో పొడి చేశారు, అందుకే క్రాస్ గా కొడుతుంది. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 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 లజ్జంట. అది కాదు నవీన్ గారు, చెక్మేట్. యా, నేను విన్ అయిపోయాను. యా. సరే గానీ గెలిచిన బెట్లో సగం ఇవ్వు. అసలు బెట్ ఏంటో తెలుసా? ఏంటి? నవీన్ కి నీకు పెళ్లి చేయాలని. ఏంటి రమ్య గారు? అశోక్ గారు, ఒకసారి వంటగదికి వెళ్ళండి. వెళ్తా. అగ్గిపుల్లి వెలిగించండి. ఏమైనా అయిందా? ఏం కాలేదు, అగ్గిపొల్లు వెలిగింది. ఎందుకు? ఇందాక అమ్మగారు స్టవ్ కట్టమన్నారు, నేను మర్చిపోయా అనుకున్నా. మర్చిపోయి అంటే సిలిండర్ పేలుంది కదా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏంటి ఇంత త్వరగా వచ్చేసావు? నా కోసమే కాదు, జీతం కోసం. ఏంటి బాబన్నా? సర్లే గాని ఇల్లు తలతలా మెరిసిపోవాలి. మీలానేనా? ఏంటి డోర్ తీసుంది? తాళం ఓపెన్ చేసిందేంటి? ఏంటి బీరువా ఎవరు తీశారు? ఏమో అమ్మగారు, నాకు తెలీదు. మరి బీరువాలో గోల్డ్ హారం నెక్లెస్ కనిపించడం లేదేంటి? ఇందాక ఓపెన్ చేసి ఉంటే క్లోజ్ చేసా. అయితే నువ్వేనా గోల్డ్ తీసావు? లేదమ్మా. అయితే నువ్వేనా గోల్డ్ తీసావు? లేదమ్మా. మరి బీరువా ఎందుకు ముట్టుకున్నావు? నాకు తెలీదమ్మా, ఓపెన్ అయ్యి ఉంటే క్లోజ్ చేసా అంతే. ఎత్తుకండి వెళ్ళి. కనిపించలేదు. నాకు కూడా. ఈరోజు ఎవరి ముఖం చూశాను, దొరకలేదు. నేను ఇంటికి వెళ్తా అమ్మగారు. నేను తీయలేదు అమ్మగారు, కావాలంటే చెక్ చేసుకోండి. సరే, నువ్వు వెళ్ళు. ఏంటి నవీన్, ఎంత గోల్డ్ కనిపించట్లేదంట? అది 8 తులాలు. ఇతనెవరు? క్లూ టీమ్ నవీన్ గారు. ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ చెక్ చేస్తారు. బీరువా మీద 2 ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి.
ఒకరు మీరన్నారు, ఇంకొకరు ఎవరు? రమ్య అని మా పనమ్మాయి. ఆగండి, ఫోన్ చేసి పిలుస్తాను. హలో రమ్య, త్వరగా ఇంటికి రా. కంగారు పడు, నెమ్మదిగా రా. గోల్డ్ దొరికేసింది అనుకుంటా. బీరువా మీద నీవి ఆంటీవి మాత్రమే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. మర్యాదగా గోల్డ్ ఇచ్చే, లేదా నా స్టైల్లో ఇంటర్గేట్ చేయాల్సి వస్తుంది. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేనైతే తీయలేదు. పోలీస్ స్టేషన్ ముఖం ఎప్పుడైనా చూసావా? ఒకసారి వస్తే బయటికి వెళ్ళలేవు. నువ్వే తీసావని నాకు తెలుసు. నేను వెళ్ళిపోయాకైనా మర్యాద తెచ్చిచ్చే, లేకపోతే చాలా మంది చేతిలో దెబ్బలు కాస్తావు. నేను తీయలేదు. ఏడవకు రమ్య. రమ్య నువ్వు వెళ్ళు. ఒకసారి అమ్మాయికి నచ్చ చెప్పి అడుగు. మీరు కూడా ఒకసారి ఇల్లంతా చెక్ చేసుకోండి. రమ్య. నవీన్ గారు బాత్రూమ్ లో ఉన్నా, 2 minutes కూర్చోండి. పోలీస్ కూడా వచ్చారా? లేదు. రమ్య, బంగారం తీస్తే ఇచ్చేయి, నేను ఎవరికి చెప్పను, లేదా అనవసరంగా జైలుకి వెళ్తావు. ఒట్టు, నేను తీయలేదు. నవీన్ గారు. గోవర్ధన్ గారు, ఇప్పుడు తీయలేదంటుంది, ఏం చేయాలి? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం లాస్ట్ ఆప్షన్. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ అన్నారు? లొకేషన్ పెట్టా. నేను వస్తున్నాను. ఏమే అబద్ధాలు చెప్తున్నావు? నేను తీయలేదురా. నవీన్ గారు వెతకండి. చూస్తారేంటి? వెళ్ళండి. దీనికేమంటావు? నవీన్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. దీనికి ఎలా బుద్ధి చెప్పాలి నాకు తెలుసు. సారీ సార్, నన్ను వదిలేయండి. పోలీస్ దెబ్బ తగిలితే కానీ బుద్ధి రాలేదు. రా, వచ్చి బండి ఎక్కు. ప్లీజ్ సార్, ప్లీజ్. సార్ వదిలేయండి, నేను చూసుకుంటా. ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. రమ్య, ఏడవకు. మీ ఇష్టం నవీన్ గారు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని పనికొచ్చావు? నేనే రమ్మన్నా అమ్మా. ఇదేమైనా నా కోళ్ళ తప్పు చేసిన ఇంట్లోకి రానివ్వడానికి? కోళ్ళైనా సరే పుట్టిన సొమ్మ అత్తారింటికి తెస్తుంది, కానీ ఇది ఇక్కడే కొట్టేసింది. అయినా నాకు అవన్నీ ఎందుకు? మిగతా బంగారం ఎక్కడా? ఇంకేం బంగారం? 8 తులాలు పోయాయని చెప్పాం, మీ ఇంట్లో 2 తులాలే దొరికాయి. అసలు నేను మీ బంగారమే తీయలేదు. ఆ చైన్ కూడా ఎలా వచ్చిందో తెలియదు. పోలీసులతో వాదించడం కన్నా బ్రతిమలాడటం బెటర్ అని కాలు పట్టుకున్నా. నార్మల్, మిగతా బంగారం ఇవ్వకపోతే నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా. నాకు అసలు ఏం తెలియదు. కావాలంటే నవీన్ అడగండి. రమ్య, చెప్పిన అబద్ధాలు చాలు. నాకు ఆ బంగారం చాలా ఇంపార్టెంట్. ఆ బంగారం లేకపోతే నా పెళ్లికి డబ్బులు సరిపోవు. పోనీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావంటే చెప్పు, ఆ 2 తులాలు కూడా ఇచ్చేస్తా. పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేసుకుందాం. లేదంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటమే. ఆలోచించి చెప్తాను. ఈ నవీనాలమ్మ అందరి దగ్గర నా కోసం బ్యాడ్ గా చెప్తుంది. ఏంటి రమ్య ఏడుపు ముఖం పెట్టు? శాలరీ పెంచమని అడగడానికే కదా. సరే సరే, పనికెళ్ళు. ఎక్కడ పెట్టానబ్బా? పనులన్నీ అయిపోయాయి అమ్మగారు. ఇక్కడ పెట్టిన 500 కనిపించట్లేదు, నువ్వు తీసావా? లేదమ్మగారు. నాకెందుకో నీ మీద డౌట్. నేను తీయలేదు. చెక్ చేస్తా నాకు. దొరకలేదేంటి? మరి ఎక్కడుందబ్బా? అమ్మగారు అక్కడ చూడండి. నేనే వాడి దగ్గర మర్చిపోయా అనుకుంటా. సారీ. విరిగిన కప్పును అతికించినా అది సొట్టగానే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నావు? నీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? నల్ల చుక్క. పేపర్ అంతా వైట్ గా ఉన్నా అందరూ నల్ల చుక్కనే చూస్తారు. నేను ఇంకా పని చేయలేనమ్మా, నేను వెళ్తా. బాబు జాగ్రత్త. గుడ్ మార్నింగ్ అశోక్ గారు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే? గుడ్ మార్నింగ్. కానీ ఇప్పుడు టైం 2 అయింది కదా, లేట్గా వచ్చావు ఎందుకు? కవర్ చేద్దాం అనుకున్నా కానీ దొరికేసా. ఎందుకు లేట్ అయ్యావు? వస్తున్న దారిలో పాప పెన్సిల్ పోయిందని ఏడుస్తుంటే నేను కూడా వెతికా. అంతసేపు ఎందుకు ఎతకడం? పెన్సిల్ లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది? చదవలేదు కదా. ఒక్కరోజు చదవకపోతే ఏమైపోదు కదా. అలా అంటే ప్రతిరోజు బాగా చదువుకొని అశోక్ అన్నీలా మంచి జాబ్ కొడతా అన్నది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏడవకు. సరే పని చూసుకో.
అయిపోయింది అమ్మగారు. అలాగే 1 2 3 4 ప్లేట్ సరిపోయి 1 2 3 4 5 కరెక్ట్గా ఉన్నాయి. ఏం చేస్తుంది ఈవిడ? వచ్చిండా సైంటిస్ట్. ఎందుకమ్మా అలా బిహేవ్ చేస్తున్నావు? నవీన్ వాళ్ళ ఇంట్లో బంగారం దొంగతనం జరిగింది కదా, మన ఇంట్లో ఏమైనా తీసేద్దేమో అని భయము. కానీ అమ్మా మన బంగారం అంతా బ్యాంకులో లోన్ పెట్టాం కదా. బంగారం లేదంటే సిగ్గుసేటు, అందుకే ఉన్నట్టు నటించా. నవీన్కి నీకు పెళ్ళంట, అప్పుడే పెళ్లి కార్డులు పనిచేశాడు. నాకు ఇష్టం లేదు, కానీ బంగారం దొంగిలించాను పోలీస్ కేసు అంటున్నారు, అందుకే తప్పడం లేదు. నీ జీతం తీసుకో. ఏంటి జీతం ఇచ్చేస్తున్నారు? నేను ఆ దొంగతనం చేయలేదు, నన్ను పనిలోంచి తీయకండి. నువ్వేంటో నాకు చెప్పనవసరం లేదు, నీకు తెలుసు కదా. అవును, నేనేంటో నాకు తెలుసు కదా. ఏం డిసైడ్ అయ్యావు రమ్య? అదేంటో చెప్పమ్మా, లేకపోతే నా బంగారం నాకు ఇచ్చి. మీ అందరి నోరు తీపి చేసి చెప్తా. అంటే పెళ్లి కొప్పేసుకున్నట్టే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు. ఇప్పుడు చెప్పు. నీతో కలిసి జీవితాంతం ఉండలేను, నేను చచ్చిపోతా. రమ్య, అంతకు ముందు మీరు చచ్చిపోవాలి, అందుకే సేమియాలో విషం కలిపా. అంటే నేను ఇప్పుడు చచ్చిపోతానా? మరేం జరిగిందో నిజం చెప్పు. చెప్తా. ఆ రోజు పోలీసులు ఇల్లంతా ఒకసారి వెతకమన్నారు. మీరు కూడా ఒకసారి ఇల్లంతా చెక్ చేసుకోండి. నువ్వు సరిగ్గా తొడకుండా వెళ్ళిపోయావని అమ్మ ఇల్లంతా తుడిచింది. నవీన్ బంగారం దొరికింది రారా. బంగారం దొరికిందని ఫోన్ చేసి చెప్పమంటే FIR కేసు నిన్ను బెదిరించమని నాతో చెప్పాడు. నువ్వు లేని టైం చూసి పరుపు కింద బంగారం నేనే పెట్టా. ఇలా నేను పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసాడు. 100 అబద్ధాలు చెప్పాను, ఒక పెళ్లి చేయమన్నారు కదా. అబద్ధం చెప్పడం వేరు, క్యారెక్టర్ చంపేయడం వేరు. ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి ట్రై చేయకండి. మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయడమే కాదు, ఒక్క అబద్ధం చెప్పి పెళ్లి ఆపేయచ్చు కూడా. నేనేం విషం కలపలేదు.